సో హ్యూమన్ రైట్స్ సొసైటీ నుంచి మన హైదరాబాద్లో అయితే ఈ బంగ్లాదేశ్ అల్లర్లపైన అండ్ బంగ్లాదేశ్లో హిందువులపైన ఎలాంటి అత్యాచారాలు చేస్తున్నారు వాటి గురించి అయితే ఒక సదస్సు పెట్టడం జరిగింది. సో వల్లీశ్వర్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. మీరు ఇదంతా చూశారు కదా సార్, ఏమనిపిస్తుంది? ఇప్పుడు పక్కనున్న పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఎలాగో మైనార్టీస్ అయిపోయాము అండ్ 0.1%, 1%, 5% వరకు అక్కడికి వచ్చేసాము. ఇక్కడున్న కాస్త 5%, 10% కూడా ఇప్పుడు మిగులుతుందా లేదా అనేసి ఒక రకమైన బాధలో భారతదేశం ఉంది. సో అక్కడ జరుగుతున్న అల్లర్లపైన మీరు ఏమనుకుంటున్నారు? మీరు విషయాలన్నీ మీరు చెప్పేశారు. ఇప్పుడు అది కరెక్ట్. అది అందుకని బంగ్లాదేశ్లో ఇవాళ హిందువులపైన, మైనార్టీలో ఉన్న హిందువులపైన జరుగుతున్న దాడులు కానీ, ఆలయాలు మందిరాలపై జరుగుతున్నటువంటి దాడులు కానీ, ఆ పరిస్థితులను చూసినట్టయితే ఇవి కనుక ఉపేక్షిస్తే, మనం అంటే హిందువులని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉపేక్షిస్తే ఇది క్రమంగా హిందువులు బలహీనలుగా చూడబడతారు. ఈ బలహీనలుగా చూడబడిన హిందువులు ఎక్కడైనా